ప్రోగ్రెస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసెట్ 2025 సంబంధించి పాలిసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఏ టైంకి రిలీజ్ చేస్తారు కానీ కంప్లీట్ అయితే ఎక్కువ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లాస్ట్ అయితే చూడండి. అలాగే మీరు గట్ట మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. ఏపీ పాలిసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గురించి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తే ఈ యొక్క డేట్ అయితే మనం గమనించినట్టయితే మనకైతే ఏదైతే అఫీషియల్ పేజ్ ఉందో ఈ యొక్క అఫీషియల్ పేజ్లో ఒక డేట్ అయితే రావడం జరిగింది. ర్యాంక్ కార్డ్స్ కెన్ బి డౌన్లోడ్ డ్యూరింగ్ థర్డ్ వీక్ ఆఫ్ మే. అంటే మీకు మే థర్డ్ వీక్ అయితే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది. అయితే ఈ యొక్క మే థర్డ్ వీక్లో ఆ యొక్క డేట్స్ అనేది ఎప్పుడు వరకు వస్తాయి అంటే మీకు ఈ యొక్క డేట్ 11 or 12 ఈ యొక్క డేట్స్ అయితే ఈ యొక్క 2 డేట్స్లోనే మీకు మీ యొక్క రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఆల్మోస్ట్ అయితే మీకు మే థర్డ్ వీక్ 11 or 12 ఈ యొక్క డేట్స్ అయితే కంపల్సరీ అయితే వస్తాయి. అలాగే ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఆ యొక్క 11-12 డేట్లో వస్తాయి కాబట్టి ఆ యొక్క టైమింగ్ ఏ టైంలో ఈ యొక్క రిజల్ట్స్ అనేది వస్తాయని ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే మనకి ఏ డేట్ని అయితే మీకు రిలీజ్ చేస్తారో ఆ యొక్క రిజల్ట్స్ అనేది ఆ యొక్క డేట్న మధ్యాహ్నం 1 గంటల నుంచి ఈ 5 గంటలు 1 to 5 PM వరకు అయితే మీకు ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మీకు ఒకవేళ 11 డేట్కి వచ్చింది అనుకోండి మీకు రిజల్ట్, ఆ యొక్క డేట్న మీకు 1 PM to 5 PM ఈ యొక్క టైమింగ్స్లో అయితే కంపల్సరీ అయితే మీ యొక్క రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది. ఒకవేళ మీకు 11 కానీ పోస్ట్పోన్ అయింది అనుకోండి, మీకు 12కి వస్తే ఈ యొక్క 12కి కానీ 1 PM to 5 PM ఈ యొక్క టైమింగ్లో అయితే ఖచ్చితంగా మీ యొక్క రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఇదిగా సివిల్ వీడియో వచ్చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ, అలాగే ఈ యొక్క వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత అయితే మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ యూజ్ అయితే అవడం జరుగుతుంది.